చూస్తున్నటువంటి వారమైనా ఈ చరిత్రలోకి వెళ్ళాలి, తెలుసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా మనం ఇవన్నీ కూడా ఒకసారి నెంబర్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు ఉంది. ప్రభు జన్మించుట ఎంత ముఖ్యమైన పని ఉన్నదో, అలాగే ఆయన 33.5 సంవత్సరాలు జీవించడం, అలాగే 3.5 సంవత్సరాల మరి విస్తారమైనటువంటి పరిచర్య ఆయన లోకంలో చేయడం, అలాగనే ఆయన చనిపోయి తిరిగి లేవడం, పునరుత్థానుడై తర్వాత ఒలీవల కొండ మీద నుంచి ఆయన ఏమయ్యాడు? ఆరోహణమయ్యాడు. ఇది మన అందరికీ తెలుసు. ఆరోహణమైపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళిపోయారు? చెప్పండి వాళ్ళకి మీకు తెలిసి చెప్తా ఉన్నాను. ఆ తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నాడు. వెరీ గుడ్. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మీరందరూ అక్కడ కూర్చున్నారు. ఈ యొక్క దేవాలయంలో, ఈ యొక్క స్వస్థతశాలలో కూర్చున్నటువంటి వారైనా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇక్కడ ఆయన చేయాల్సిన పనంతా చేసేసి మరలా ఆయన ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోయినటువంటి వాడైనా. ఎందుకని వెళ్ళిపోయాడు అని అంటే మీరేం చెప్తారు? యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు.